నిన్న మనం యోగ వాసిష్టంలో ఉత్పత్తి ప్రకరణం అని ప్రారంభించారు. ఉత్పత్తి అంటే ఏమిటి? సృష్టి, పుట్టటం. ఈ పుట్టటం అంటే ఏమిటి అనేది మనకు తెలియాలి. ఇదేంటండి ఎవరికి తెలియదు, ఏ హాస్పిటల్లో అడిగినా కూడా చెప్తారు కదా, అందరికీ అనుభవం ఉంది కదా, దీని గురించి ప్రత్యేకంగా తెలుసుకునేది ఏమిటి అని ఒక భ్రమలో ఉంటాం మనం. అలా కాదు, అది చాలా పొరపాటు, అది చాలా తప్పు. మనం ఈ దేహం వచ్చిన తరువాత సృష్టి గురించి మాట్లాడుతున్నాం. అసలు ఈ దేహం ఎట్లా వచ్చింది, ఈ శరీరం ఎట్లా వచ్చింది, ఈ శరీరం ఇలా రావటానికి కారణం ఏమిటి అని కదా మనం ఆలోచన చేయాలి. అప్పుడు మూలానికి వెళ్తే కదా రోగం పూర్తిగా పోతుంది. మూలానికి వెళ్లకుండా ఎక్కడ దెబ్బ తగిలిందో, నీకు ఎడం చేతికి దెబ్బ తగిలితే ఎడం చేతికే మందు పూయాలి, కుడి చేతికి మందు పూస్తే ఎడం చేతికి దెబ్బ ఎట్లా తగ్గుతుంది? తగ్గదు. మనం ఏం చేస్తున్నామంటే ఎడం చేతికి దెబ్బ తగిలితే కుడి చేతికి మందు పూస్తున్నాం, అనుకుంటున్నాం ఎడం చేతి దెబ్బ తగ్గాలి అని. ఎట్లా తగ్గుతుంది? అది తగ్గదు. అందుకనే మూలానికి వెళ్ళాలి. అసలు ఎక్కడ దెబ్బ తగిలింది? ఎడం చేతికి తగిలింది. ఎడం చేతిలో ఎక్కడ తగిలింది? వేలిక, మోచేతిక, ఎక్కడ మణికట్టుక, ఎక్కడ తగిలింది అనేది కదా తెలుసుకోవాలి. తెలుసుకుని అక్కడ వైద్యం చేస్తే ఆ రోగం తగ్గుతుంది. అందుకనే అందరూ దుఃఖాలు పోవాలి, కష్టాలు పోవాలి అని కోరుకుంటున్నారు. అందరికీ ఆ కోరిక ఉంటుంది. ఎవరికి లేదు కష్టం పోవాలి అని, దుఃఖం పోవాలి, ఏడుపు తగ్గాలి, నవ్వుతూ ఉండాలి, ఆనందంగా ఉండాలి, పరమానందం కావాలి. ఈ కోరికలు ఎవరికి లేవు? అందరికీ ఉన్నాయి. అందరికీ మూడు కోరికలు అని గురుగీతలో చెప్పారు. ఏమిటి ఆ మూడు? సత్ ఎప్పుడూ ఉండాలి, నేను ఎప్పటికీ పోకూడదు. భయం కదా, పోతామేమో అని భయం. ఎప్పటికీ ఉండాలి, అందరికీ ఉండే కోరిక అది. చిత్ అంటే మంచి జ్ఞానంగా ఉండాలి. నేను చదవకపోయినా కూడా అన్ని విషయాలు నాకు తెలియాలి, అన్నీ తెలిసి ఉండాలి, తెలియకపోయినా తెలిసినట్టుగా మాట్లాడాలి అనే కోరిక ఉంటుంది మనకి, అందరికీ ఉంటుంది. నాకు అన్నీ తెలియాలి, అన్ని జ్ఞానాలు నాకు ఉండాలి, నన్ను ప్రపంచంలో అన్నీ తెలిసినవాడు అనాలి, ఇవన్నీ కోరికలు ఉంటాయి. కొంతమందికి ఇంకా పై స్థాయికి వెళ్తే ఎవరు అనకపోయినా కూడా నేను అన్నీ తెలుసుకోవాలి అనే జ్ఞానం ఉంటుంది, అనే ఆశ, కోరిక అందరికీ ఉంటుంది. సత్, చిత్, ఆనందం, ఇవి రెండు లేకపోయినా కూడా ఉన్నంతకాలం ఆనందంగా ఉండాలండి అని అయినా చెప్తారు. అవునా కదా? ఉన్నంతకాలం ఏడుస్తూ ఉండాలి అని ఎవరు చెప్పరు ప్రపంచంలో. ఆనందంగా ఉండాలి అంటారు. అంటే ఎక్కువ కాలం ఉంటామో ఉండమో తెలియదు. 1000 సంవత్సరాలు ఉండాలి అని కోరిక ఉంటుంది, ఉండలేము. అది స్థితి అట్లా లేదు ప్రపంచంలో. పోనీ పర్వాలేదు, అన్నీ తెలుసుకోవడం కూడా కష్టమే, పోనీ పర్వాలేదు, ఆనందంగా అయితే ఉండొచ్చు కదా. ఈ ఆనందం కావాలి అనే కోరిక మనకి ఉంటుంది కదా, అందరికీ ఉంటుంది ఈ కోరిక. ఈ మూడే ప్రధానమైనవి. ఈ 3 కోరికల కన్నా ప్రపంచంలో వేరే కోరిక లేదు అని చెప్పారు. ఈ 3 కోరికలు, ఈ 3 కోసమే మనం ప్రయత్నం చేసేది. ఈ 3 కోరికలు చాలా ముఖ్యమైనవి, చాలా ప్రధానమైనవి. అందుకనే సత్, చిత్, ఆనంద మొత్తం కలిపి సచ్చిదానంద, సచ్చిదానంద స్థితి. అది మనకి తెలియక మనలో ఉంది ఆ స్థితి. దుఃఖం పోవాలి, కష్టం పోవాలి. ఇదంతా ఎందుకు చేస్తున్నాం మనం? దుఃఖ నివారణ కోసం. దుఃఖ నివారణ ఎట్లా అవుతుంది అంటే, ఆ వచ్చిన దుఃఖాన్ని ఉపాయంతో పోగొట్టుకుంటే ఆ దుఃఖం పోతుంది అనే ఒక అభిప్రాయం మనకి, అది అనుభవంలో కూడా ఉంది మనకి. అలా ఒక్కొక్క దుఃఖం రావటం, దాన్ని పోగొట్టుకోవటం, ఒక్కొక్కటి రావటం, దాన్ని పోగొట్టుకోవటం, ఈ పనిలో ఉన్నాం మనం. అందుకనే ఈ వేద పురుషుడు సద్గురువు ఏం ఆలోచన చేశాడు అంటే, ఇట్లా ఒక్కొక్క దుఃఖాన్నే పోగొట్టుకుని ఎందుకురా అవస్థపడతారు? అసలు దుఃఖం ఒకటి, మూల దుఃఖం ఉంది. ఆ మూల దుఃఖం నుంచి ఇవన్నీ దుఃఖాలు వస్తూ ఉన్నాయి. అది మూలం, అన్నిటికీ మూల కేంద్రం అది. అక్కడి నుంచి రిలీజ్ అవుతున్నాయి ఇవన్నీ కూడా, అక్కడి నుంచి వస్తున్నాయి. దాన్ని పోగొట్టుకోండి. ఆ మూల దుఃఖం ఏమిటి అంటే జన్మ. ఆ జన్మే మూల దుఃఖం. ఈ జన్మ అనేది ఎట్లా వచ్చింది అని కదా తెలియాలి. తెలిస్తే కదా పోగొట్టుకునేది. తెలియకపోతే దాన్ని ఎట్లా పోగొడతాం? అది ఎక్కడి నుంచి పుడుతోంది తెలిస్తే కదా, అది ఎట్లా పుడుతోంది తెలిస్తే కదా పోయేది. అందుకని దాన్ని తెలపాలి. కాబట్టి దుఃఖ నివృత్తి కోసం, దుఃఖాన్ని పోగొట్టుకోవటం కోసం ఈ ఉత్పత్తిని తెలుసుకోవటం చాలా ముఖ్యం. అందుకోసం ఈ ఉత్పత్తిని ప్రారంభించారు. ఉత్పత్తి అనేది ఎట్లా జరిగింది అని చెప్పే ముందు అసలు
ఈ దుఃఖం పోయిన తరువాత, ఈ జన్మ అనే దుఃఖం పోయిన తర్వాత లేదా పోవాలంటే ఎట్లా ఉంటాడు, వాడి స్థితి ఎట్లా ఉంటుంది అనే దాన్ని ముందు మనకి పరిచయం చేశారు. అది తెలిస్తే కానీ మనం దానికోసం సాధన చేయం. ఏమొస్తుందండి దీనివల్ల అంటే ముందు అడ్వర్టైజ్మెంట్ కావాలి, చాలా పెద్ద ఫలం వస్తుంది అని అడ్వర్టైజ్మెంట్ చేసిన తర్వాత దాని గురించి మనం ప్రయత్నం చేస్తాం. అట్లా అడ్వర్టైజ్ చేశారు మొదట్లో. ఏమిటి అంటే ఈ వేదవాక్యాలతో, ఉపదేశాలతో, ప్రమాణాలతో, సద్గురువు వాక్యాలతో బ్రహ్మే బ్రహ్మజ్ఞానాన్ని పొందుతూ ఉన్నాడు అనేదాన్ని ముందు చెప్పారు. ఎట్లా అవుతుంది ఇది అంటే ఈ ప్రపంచాన్ని, ఈ సృష్టిని అంతా కూడా ఒక కలలాగా చూస్తున్నాడు. కలలాగా చూడటం వల్ల పడుకున్నాడు. ఎందుకు కల వచ్చింది అంటే నిద్ర వల్ల కల వచ్చింది. నిద్రే ప్రధానం. నిద్ర వచ్చింది, నిద్ర పూర్తిగా రాలేదు, కల వచ్చింది. ఆ కల ఏమైంది? సుషుప్తిలో కలిసిపోయింది, అంతే, గాఢ నిద్రలో కలిసిపోయింది. ఎక్కడికి వెళ్ళింది ఆ కల? లేదు మధ్యలో లేచావు అంటే మెలకు వచ్చింది, జాగ్రత్తలో కలిసిపోయింది. రెండు రకాలుగానే అవుతుంది మనకి. కల మధ్యలోనే మేల్కుంటాము, లేదా కల మెల్లగా గాఢ నిద్రకి వెళ్ళిపోతుంది. ఎప్పుడు కల వెళ్ళిపోయిందో తెలియలేదు, ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియలేదు. మేల్కున్న తర్వాత తెలిసింది, ఓహో అది కల, అది నేను కాదు, మేల్కున్నవాడిని నేను, నా ఊరిది, నా పేరిది, నా ఇల్లుది, ఇవన్నీ గుర్తొచ్చాయి. నేను ఇలా ఉన్నాను, నా ఉద్యోగం ఇది, నా స్థితిగతులు ఇవి, ఇవన్నీ గుర్తొచ్చాయి. అలాగే ఆ జీవుడు కలగంటున్నాడు, ఇదంతా కలగంటున్నాడు. ఈ చూసేవన్నీ కూడా కలల్లాగా కంటున్నాడు అనేది వీడికి తెలియదు. కలలో ఎంత కలగంటున్నాడు అంటే కలలో కనిపించేదే తానైపోయాడు. కలలో కనిపించే వాళ్ళతో వీడు బంధుత్వం పెట్టుకున్నాడు, కలలో కనిపించే వాళ్ళతో శత్రుత్వం పెట్టుకున్నాడు, కలలో కనిపించే వాళ్ళతోనే వ్యవహారం చేస్తున్నాడు, కలలో కనిపించే తనతో తానే వ్యవహారం చేస్తున్నాడు, కలలో కనిపించే తనే తాను సత్యం అనుకున్నాడు. సత్యంగా ఎవడు నిద్రపోతున్నాడో వాణ్ణి సత్యం అనుకోలేదు. కలే తానైపోయాడు, కలలోకి వెళ్ళిపోయాడు. స్క్రీన్ ముందుంది, ఆ సినిమా స్క్రీన్ కనిపిస్తూ స్క్రీన్లోకే వెళ్ళిపోయాడు వీడు. స్క్రీన్ చూడటం లేదు వీడు, స్క్రీన్లోకే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి తానే స్క్రీన్ అనుకుంటున్నాడు. ఇది స్థితి. అలా లేచిన తర్వాత మనకి అనుభవం ఉంది. లేచిన తర్వాత కళ అంతా ఎగిరిపోయింది. ఏమైపోయింది? కళ అంతా ఎగిరిపోయింది. ఎక్కడికి పోయింది? నీలోనే ఉంది. అంటే ఎక్కడి నుంచి వచ్చింది కళ అంటే నీ నుంచే వచ్చింది, నువ్వే కారణం దానికి. అయితే సత్యమేది? నువ్వు సత్యం. సత్యమేది? నేను అనేది సత్యం. మిగతావన్నీ కళ. ఏది? అన్నీ కూడా. వాడికి నిద్ర వచ్చినట్టుగా ఆ జీవుడికి అజ్ఞానం వచ్చింది. నిద్ర అజ్ఞానానికి సంకేతం. అజ్ఞానం వచ్చింది. ఆ అజ్ఞానం రావటంతో వీడిదంతా కలలాగా బయట చూశాడు. ఇప్పుడు మనం చేస్తున్న వ్యవహారం అంతా కల వ్యవహారమే అన్నప్పుడు ఒక ప్రశ్న వచ్చింది. స్వప్నంలాగా చూస్తాడు. ఈ స్వప్నంలాగా చూడాలి అనే జ్ఞానం ఎట్లా వస్తుంది? ఊరికే సామాన్యమా అండి ఇది? కలలాగా చూడండి అని ఊరికే చెప్పడం సులభం. కలలాగా చూడటం అనేది సామాన్యమైన పనే కాదు. ఎలా వస్తుంది అంటే ఇది ఎంతో శ్రవణం చేస్తే, దాన్ని ఎంతో ఆలోచన చేస్తే, బాగా విని దాని గురించి మథన చేసి దాని గురించి ఆలోచన చేస్తే అప్పుడు ఏదైతే మిగులుతుందో, ఏదైతే తెలుసుకుంటాడో, ఏదైతే సత్యమో లేచిన తర్వాత కలంతా పోయింది, ఇంకా కళ గురించి పట్టించుకోడు. అదేదైనా చెడు కళ అయితే భయపడతాడు, మంచి కళ అయితే నేను అనుకున్నాను కదా, ఆ కలగనేటప్పుడు కళ కంటున్నాము అనేది సత్యము అన్నారు. చూస్తున్నాము అనేది సత్యం, అదే కావాలి మనకి. చూస్తున్నాము అనేది సత్యమైనప్పుడు చూసేది ఎవరు అనే ప్రశ్న వస్తుంది. అదే కావాలి, అదే మూలం ఇక్కడ. చూస్తున్నాము, చూసేంతవరకు సత్యమే కదా కళ. ఆ చూసే సమయంలో సత్యం అనే జ్ఞానమే ఉంది కదా మనకి. ఇదేమి అబద్ధం, ఇది అసత్యం అనే జ్ఞానం మనకి లేదు. ఆ కళ కనేటప్పుడు కళ నిజమే అని ఉంది మనకి మనసులో. చూడండి ఎంత విచిత్రం. అవును, అదే కావాలి మనకి. ఆ దృక్ అనేది ఉందే, దానికి సత్యత్వం, అదే తాత్పర్యం, అదే కావాల్సింది మనకి. అవును, సత్యమే అంటున్నాం. తర్వాత ఇంకొక విషయం కూడా చెప్పారు. అదే కళలో దుఃఖాలు వస్తే సరే, కానీ
సద్గురు వస్తే ఒక ఆనందం కలుగుతోంది కదా, నిజం, అది కూడా నిజమే. సద్గురు వస్తే మనకు ఆనందం కలుగుతోంది, చాలా సంతోషం అవుతోంది, మళ్ళీ మళ్ళీ ఆ దర్శనం అవ్వాలి అని కూడా అనిపిస్తుంది మనకి. ఆ సద్గురు మూర్తి మనకేదో ఉపదేశం, ఆ సద్గురువుని మనం వేదాలతో పోల్చుకోవాలి. ఇదంతా కళ అయినప్పుడు, ఈ ప్రపంచమంతా కళ అయినప్పుడు, ఆ ప్రపంచంలో జ్ఞానం కూడా కళే కదా. జ్ఞానాన్ని మనకు కలిగించే ఆ వాక్యాలు, వేదవాక్యాలు కూడా కళే కదా కావాలి. అది తప్ప కళ ఎట్లా అవుతుంది? జగత్తంతా కళ అయినప్పుడు వేదవాక్యం కూడా కళే అవ్వాలి. వేదవాక్యం కళ అయినప్పుడు, వేదవాక్యం అసత్యమైనప్పుడు, ఒక అసత్ పదార్థం, అసత్యము, అజ్ఞానము జ్ఞానాన్ని ఎట్లా ప్రకాశింపజేస్తుంది అనే ప్రశ్న వస్తుంది. ఒక అసత్యమైన వస్తువు సత్యాన్ని ఎట్లా ప్రకాశింపజేస్తుంది అనే వస్తువు వస్తుంది. అందుకనే ఈ సమస్య వస్తుంది. కాబట్టి అక్కడ చూస్తున్నాము అనేది సత్యం, అంతవరకు మాత్రమే సత్యం. కానీ వీడికి ఒక నేను అనే జ్ఞానం ఉంది, అదెవరు చెప్పాల్సిన పని లేదు. లేచిన తర్వాత కళ సత్యమా కాదా చెప్పాల్సిన పని ఉంటుందేమో, కానీ నాకేమో కళ ఇట్లా వచ్చిందండి, కళలో పాములు కనిపించినాయి, కళలో పిశాచాలు కనిపించినాయి, కళలో చాలా భయం అయింది అంటే అప్పుడు అవన్నీ ఏం లేవురా, భయపడొద్దు, ఆంజనేయ స్వామి ఉన్నాడు, దత్తాత్రేయ స్వామి ఉన్నాడు, సద్గురువు ఉన్నాడు అని కళ గురించి విశ్లేషణ చేయాలేమో, కానీ నిన్ను నీకు గుర్తు చేయాల్సిన పని లేదు. అవునా కాదా? అంటే నిన్ను నీకు గుర్తు చేయటం కోసం కాదు, అది స్వతసిద్ధంగా నీ అనుభవానికి నీకు తెలుస్తుంది. కానీ ఇది కళ అని చెప్పేందుకు కావాలి, అందుకోసం వేదాలు. అట్లా మనకి ఉపయోగపడుతోంది సద్గురు వాక్యం. ఆ సద్గురు దర్శనం కూడా కళలో మనకి అట్లా ఉపయోగపడుతోంది. నది దాటడానికి ఒక పడవలో ఎక్కామండి, నది దాటాము, దాటిన తర్వాత ఆ పడవ గురించి ఏం పట్టించుకోం, మనం వెళ్ళిపోతాం అంతే. కానీ ఆ పడవ నడిపేవాడు అక్కడే ఉంటాడు, దాటిస్తూ ఉంటాడు. సద్గురువు పని ఇది. సద్గురువు కళలో కనిపించడం అనేది ఇటువంటిది. ఎలా మనల్ని పడవలో ఎక్కించి దాటిస్తూ ఆయన అక్కడే ఉంటాడు. మరి కళలో సద్గురువు కూడా ఉన్నాడు కదా అని. జగత్తంతా కళ అయితే జగత్తులోనే సద్గురువుని చూస్తున్నాం కదా మనం, ఆయన కూడా అసత్యమా అనే ప్రశ్న వస్తుంది. సద్గురువు అంటే సద్గురువు, వేదాలు అన్నీ అనుకోండి, దేవుడు అన్నీ కూడా కలుస్తాయి. ఇవన్నీ అసత్యమేనా అంటే మరీ ఏంటో మొరటగా చెప్పాలి అంటే అసత్యం. కానీ అట్లా అనలేం మనం. ఎందుకని అంటే పడవ మనల్ని దాటిచ్చింది. పడవ దాటిచ్చిన తర్వాత పడవని మర్చిపోయామా, పడవని గుర్తు చేసుకున్నామా తర్వాత సంగతి. కానీ దాటిచ్చింది సత్యం కదా, ఆ పడవతో దాటాం కదా. అలా దాటించేది సద్గురువు, అలా దాటించేది వేదవాక్యాలు, అలా దాటించేది భగవన్ నామస్మరణ, భగవత్ చింతన. అందుకనే ఆ పడవని నువ్వు ఎట్లా జీవితంలో అంగీకరిస్తూ ఉన్నావో అంత స్థితి, అంత స్థాయి సద్గురువుకి, భగవంతుడికి, అంత స్థాయి వేదవాక్యాలకి ఉంది. ప్రణవం దాటించేది, నావ అక్కడ దాకా తీసుకువెళ్ళి విడిచిపెట్టేది, అది ఎంత గొప్పదండి. అలా ఏం చేశాడు అంటే వీడు కళ కనేటప్పుడు కళ నుంచి లేవటం కోసం వీడు కొన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. అట్లే కలగంటూ ఉంటారండి ఎవరైనా? గంటలు, రోజులు, సంవత్సరాలు, ఇంకా జీవితం అంతా అట్లా పడుకుని కలగంటూ ఉంటారు ఎవరైనా? ఎవరు ఆ పని చేయరు. ఏం చేస్తాడు వీడికి వీడే ఒక కల్పన చేసుకున్నాడు. ఏమని? ఇంతసేపటికి నేను లేస్తాను అలారం పెట్టుకున్నాడో, లేకపోతే ఈ సేపటికి నేను మళ్ళీ నిద్రలోకి వెళ్తాను అనో, లేకపోతే ఇంతసేపటికి నేను లేచి మళ్ళీ గుర్తు చేసుకుంటాను నన్ను అనో వీడు ఒక వాడికి కల్పన చేసుకున్నాడు. దానికి కావాల్సినట్టుగా పూర్వ స్మృతిని గుర్తు చేసుకుని, జరిగిపోయిన దాన్ని గుర్తు చేసుకుని తనకి తానే ఒకటి రచన చేసుకున్నట్టుగా ఇక్కడ కూడా వేదవాక్యాల్ని కూడా తానే రచన చేసుకున్నాడు. అందుకనే ఆ వేదవాక్యాలు తనకి ఉపయోగపడుతున్నాయి. మేల్కునేందుకు, నిద్ర నుంచి మేల్కునేందుకు, జాగ్రత్త అవస్థలాగా మన కళ్ళు తెరిపించటానికి ఆ వేదవాక్యాలు ఉపయోగపడుతున్నాయి. ఆ వాక్యాల్ని, ఆ ఉపదేశాల్ని విని వాడు తెలుసుకున్న తరువాత ఏదైతే మిగులుతుందో సత్పదార్థము, సత్యము, అదే తానవుతున్నాడు. అదే చాలా ముఖ్యమైనది. అంటే తెలుసుకున్న తర్వాత మిగిలేది సత్య పదార్థం అని ప్రారంభంలో పరిచయం చేశారు. చేసి ఈ న్యాయంతో
అంటే ఈ యుక్తితో ఇలా మనం ఆలోచన చేసినప్పుడు లోకేస్మిన్ సర్గే బ్రహ్మాంబరే సతి, ఈ ప్రపంచం, ఈ సృష్టి అని మనం ఏదైతే అనుకుంటున్నామో ఇది చాలా అల్పమైనది, చాలా స్వల్పమైనది. ఎందుకనంటే బ్రహ్మాంబరం, ఇది బ్రహ్మాకాశం. బ్రహ్మాకాశం అనేది ఎంత ఉంది అంటే అది మనకు ఊహకి అందనంత ఉంది. ఎందుకు ఊహకి అందదు అంటే అది ఊహాతీతమైనది, అది బుద్ధికి అతీతమైనది. బుద్ధికి అతీతం అంటే ఏమిటి? బుద్ధి కన్నా సూక్ష్మం అనే కదా. అతీతం అంటే పెద్దది అనుకుంటాం మనం, చాలా తప్పు. అది అతీతం అంటే సూక్ష్మం. ఎంత సూక్ష్మం అవుతుందో దాని శక్తి అంత పెరుగుతుంది. నువ్వు ఎంత గట్టిగా ఉంటావో, ఎన్ని కేజీలు పెరుగుతావో అంత బలమని కాదు. ఎంత సమర్థంగా ఉంటావో, ఎంత గట్టిగా ఉంటావో అంత ఆరోగ్యంగా ఉంటావు. ఎంత సూక్ష్మంగా ఉంటుందో అంత ఎక్కువగా శక్తి దాంట్లో ఉంటుంది. బుద్ధి కన్నా మనస్సు కన్నా సూక్ష్మమైనది అని అర్థమైంది మనకి. ఆ బుద్ధి కన్నా మనస్సు కన్నా సూక్ష్మమైన ఆకాశంలో ఈ ప్రపంచమంతా స్ఫురిస్తోంది అంటే దాని శక్తి ఎంత, దాని బలం ఎంత. ఏ ప్రపంచము, ఏ బ్రహ్మాండము, మనం సృష్టి చేసుకున్న ఈ బ్రహ్మాండాలు అన్నీ కలిసినా కూడా దాని ముందు పనికిరావు. అటువంటిది అది, అటువంటి శక్తి. దాంట్లో ఆ బ్రహ్మాకాశంలో ఈ ఆకాశాన్ని నువ్వు సృష్టి చేసుకున్నావు. మహాకాశం, ఇదంతా మహాకాశం. ఈ మహాకాశంలో ఒక కుండ పెట్టావు. కుండలో ఆకాశం ఎంత? కుండలో ఆకాశం ఎంత? దాని గాత్రం ఎంత? దాని శక్తి ఎంత? అట్లా నువ్వు చేసుకున్నావు అంతే. కుండలో గాలిలాగా పెట్టుకున్నావు. బ్రహ్మాకాశాన్ని విడిచిపెట్టేసి కుండలో గాలిని నింపుకుని ఇదే పెద్దది అన్నట్టుగా నువ్వు ఈ దేహాన్ని నిర్మాణం చేసుకున్నావు. బ్రహ్మాంబరే సతి, ఆ బ్రహ్మాకాశంలో బ్రహ్మాకాశంగా కనిపించాల్సిన ఈ సృష్టి నువ్వేం చేసావంటే దాన్ని అల్పంగా చేసుకున్నావు. అందుకనే ఇది బ్రహ్మాకాశము సుసూక్ష్మము అని చెప్పే ఈ న్యాయంతో మనకేం తెలుస్తుంది అంటే, శ్రీరామ, నువ్వు పూర్వం అడిగావు కదా పుట్టేదెవరు, పోయేదెవరు, పెరిగేదెవరు అని. దానికి సమాధానం చెప్పాల్సిన పనే లేదు. ఎందుకంటే దానికి పుట్టుక లేదు. పుట్టుక దేనికి లేదో అది పెరగటం అనేది లేదు. పెరగటం అనేది దేనికి లేదో దానికి అంతం అనేది లేదు. ఆది అనేదే లేదు అన్నప్పుడు ఇంకా మధ్య అంతం అనేది ఎక్కడి నుంచి తీసుకొస్తావు? అందుకనే నువ్వు అడిగిన దానికి నువ్వు అడగటంలోనే సమాధానం ఉంది, నీ ప్రశ్నలోనే సమాధానం ఉంది. అందుకనే ఇదేమీ పెద్ద ఆశ్చర్యమేమి కాదు, ఇదేమీ చోద్యమేమి కాదు. నువ్వు చెప్పావే దానికి అప్పుడే నిరాకరించడం కూడా అయిపోయింది, అంటే దానికి సమాధానం కూడా వచ్చేసింది అని చెప్పేశారు. ఇదే సరిపోతుందా? ఈ సమాధానమే సరిపోతుందా? ఎవరైనా ప్రశ్న అడిగారనుకోండి, అడిగితే దానికి సమాధానం చెప్తే బాగుంటుంది. నీ ప్రశ్నలోనే సమాధానం ఉంది చూసుకో అంటే, అలా సమయం లేనప్పుడు చెప్తే పర్వాలేదు, సరే వాడే వెతుక్కుంటాడు, ఏమి నా ప్రశ్నలోనే సమాధానం అంటే ఏమిటి అని వాడే వెతుక్కుంటాడు. లేదు అట్లా చెప్పేసి వదిలేస్తే ఏం చెప్పినట్టు? ఏమీ చెప్పినట్టు లెక్క, ఏమీ ఉపదేశమే కానట్టు లెక్క. అందుకనే ఉపదేశం చేయాలి కదా, అందుకే ప్రారంభించారు. ప్రారంభించి, నాయనా శ్రీరామ, నీకు సమాధానం వచ్చింది కానీ అలా చెప్తే పూర్తిగా అర్థం కాదు. అందుకనే ఇప్పుడు నీకు అహం తావద్ యథా జ్ఞానం యథా వస్తు యథాక్రమం యథా స్వభావం తత్సర్వం వచ్మీదం శ్రూయతాం బుధ. బుధ అంటారు, బుధవారం అంటామే మనం, బుధ అని. ఆ బుధవారాన్ని చేర్చారు. బుధవారం అనేది సరస్వతి వారము అంటారు. బుధవారం రోజు సరస్వతి పారాయణ, సరస్వతి ధ్యానం చాలా ముఖ్యమని. గణపతికి చాలా ఇష్టమైన రోజు. గణపతి చాలా సూక్ష్మ దృష్టిని ఇస్తాడు మనకి, పెద్ద పెద్ద చెవులు ఆయనకి, బాగా వినే శక్తి మనకి ఇస్తాడు. ఆయన తలకాయ చాలా పెద్దగా ఉంటుంది. ఎందుకది ఆ గజ ఆనన స్వామి గజముఖాన్ని పెట్టుకున్నాడు అంటే బాగా ఆలోచన చెయ్యి అని. బాగా ఆలోచన చేసి బాగా విని సూక్ష్మంగా చూస్తూ జ్ఞానాన్ని పొందు అని తెలిపేందుకోసం ఆయన గజముఖుడిగా ఉన్నాడు. బుధవారం ఆయనకి చాలా ఇష్టమైన రోజు, అందుకే గణపతి కవచాన్ని బుధవారం వినాలి అని చెప్పారు స్వామిజీ. మంగళవారం కూడా స్వామికి చాలా ఇష్టమే, ముద్గల పురాణంలో, గణేష పురాణంలో చెప్పినట్టుగా. బుధవారం, బుధ అనేది జ్ఞానానికి సంకేతం. ఓ బుధ అంటే ఓ జ్ఞానవంతుడా, ఓ శ్రీరామ, నీకు చాలా జ్ఞానం ఉంది, నీకు చెప్పాల్సిన పని లేదు,
కానీ అడిగావు కాబట్టి అహం తావత్ యథాజ్ఞానం, యథాజ్ఞానంగా నీకు దీన్ని ఉపదేశం చేస్తాను. యథాజ్ఞానంగా అంటే ఏమిటి? ప్రమాణాన్ని, అనుభవాన్ని అనుసరించి నీకు ఉపదేశం చేస్తాను. నా సొంత మాటలతో చెప్పను, అలా అని సొంత అనుభవానికి దూరంగాను చెప్పను. ప్రమాణం, దీనికి ఒక ప్రమాణం కావాలి. ఇది చాలా ముఖ్యం, గుర్తుపెట్టుకోండి. మనం ఏది కూడా సొంతంగా చెప్పం. ఏది సొంతంగా చెప్తే అది నిలబడదు. సొంతంగా ఇది నా అనుభవము అంటే అది మాత్రం సరిపోదు. ఎందుకంటే ప్రపంచంలో అందరి అనుభవము ఒక రకంగా ఉండి నీ అనుభవం మాత్రమే వేరేగా ఉంటే దాన్ని ఎట్లా అనుభవం అనేది? ఇది ఫీలింగ్ అండి అంటారు. దాన్ని సరిగ్గా ఆలోచన చేస్తే ఇది ఎందుకు వచ్చింది ఈ ఫీలింగు? నీలో ఉన్న వీక్నెస్ వల్ల వచ్చిందా, లేకపోతే నీకున్న రోగం వల్ల వచ్చిందా, లేకపోతే నీకున్న తాపత్రయాల వల్ల వచ్చిందా అని తెలుస్తుంది నీకు. అందుకనే ప్రమాణము, అనుభవం రెండూ అవసరం. ప్రమాణం కావాలి. ఒక ప్రమాణాన్ని చూపించి దాన్ని, అంటే ఒక వేదవాక్యాన్ని, ఒక ప్రమాణాన్ని చూపించి అనుభవం, ఇది లోకంలో ఇట్లా అనుభవం ఉంది, పెద్దలకందరికీ ఇట్లా అనుభవం ఉంది, నాకు కూడా ఇలాగ అనుభవం కలిగింది అనేది యథాజ్ఞానం. యథాజ్ఞానంగా దీన్ని తెలుపుతాను. అలాగే యథా వస్తువు, వస్తువు అంటే ఏమిటి అని పరీక్ష చేసి, దాన్ని పరీక్షకి గురి చేసి యథా వస్తువు అనే దాన్ని నీకు చెప్తాను. అంటే వస్తువు అంటే ఏమిటి అనేది నీకు చెప్తాను. ఈ ప్రపంచమే కావచ్చు, లేకపోతే ఆత్మ వస్తువే కావచ్చు, దాన్ని పరీక్ష చేసి నీకు తెలుపుతాను. అంటే ముందు మన అనుభవం ఒకటి ఉంటుంది, ప్రమాణం ఒకటి చెప్తుంది, ప్రమాణ వాక్యం సైన్స్ ఒకటి చెప్తుంది, దాన్ని మనం పరీక్ష చేస్తాం, ఇది అవునా కాదా అని. ఇది అవును అయినా కూడా ల్యాబుల్లో పిల్లలతో అందరితోనూ పరీక్ష చేయిస్తారు. ఎందుకంటే వాడు పరీక్ష చేసి తెలుసుకోవాలి. అట్లా ఉంది అంటే వాడికి తెలియదు, అట్లా ఉంది అని చెప్పకూడదు. నువ్వు స్వయంగా పరీక్ష చేసి తెలుసుకోవాలి. అందుకనే ఆ పరీక్షకు గురి చేసి యథావస్తు నీకు చెప్తాను. సూక్ష్మము స్థూలము అనే సృష్టి ఎలా జరిగింది అనే దాన్ని యథాక్రమంగా చెప్తాను. సూక్ష్మం నుంచే స్థూలం రావాలి. సృష్టిలో చిన్నది నుంచే పెద్దది అవ్వాలి, కానీ పెద్దది నుంచి చిన్నదైతే అది సృష్టి అని అనం మనం. సృష్టి ఎట్లా అవుతుంది? అది స్థూలం నుంచి సూక్ష్మం ఎట్లా సూక్ష్మం నుంచి స్థూలం ఎట్లా వచ్చింది, దానికన్నా ముందు కారణం ఎట్లా ఉంది, కారణం నుంచి సూక్ష్మం, సూక్ష్మం నుంచి స్థూలం, ఈ క్రమాన్ని నీకు చెప్తాను. ఈ సృష్టి అంతా కూడా ఎట్లా వచ్చింది, ఈ ప్రపంచం అంతా ఎట్లా వచ్చింది. ముందు విత్తు వేసిన తర్వాత దాని నుంచి చిన్న మొలక సూక్ష్మంగా వచ్చింది, తర్వాత అది చెట్టు అయింది, ఆ చెట్టు నుంచి ఫలం వచ్చింది, కారణం బీజమైంది, సూక్ష్మంగా ఉండే మొలక దానికి ఆ వృక్షానికి కారణమైంది, అది సూక్ష్మంగా ఉంది, తర్వాత పెరిగింది, మహావృక్షమైంది. ఈ క్రమాన్ని, యథాక్రమాన్ని నీకు చెప్తాను. యథాక్రమంగా ఈ సృష్టిని గురించి నీకు తెలుపుతాను. జగత్తుగా కనిపిస్తూ ఉన్నా కూడా బ్రహ్మ తన స్వభావాన్ని విడిచిపెట్టకుండా ఉన్నాడు. ఆ స్థితి, దాన్ని యథాస్వభావం అంటారు, దాన్ని కూడా నీకు తెలుపుతాను అని వశిష్ఠ మహర్షి ప్రారంభించారు. సృష్టి కన్నా ముందు ఏది ఉంది? నేను సరే పుట్టాను, పోనీ మనతోనే ప్రారంభిద్దాం. పుట్టాము, పుట్టక ముందు ఏమై ఉన్నాము, ఎక్కడ ఉన్నాము, ఎలా ఉన్నాము, ఏమిటి మన పుట్టుకకి కారణం ఏమిటి, ఈ జగత్తు ఇలా పుట్టక ముందు ఏమై ఉంది, ఎక్కడ ఉంది, ఎలా వచ్చింది? దీన్ని కుండ తయారు చేసినట్టుగా అన్నీ కలిపి తయారు చేశారా? అట్లా తయారు చేస్తే ఎన్ని రోజులు పట్టింది దీన్ని తయారు చేయటానికి? ఇవన్నీ ప్రశ్నలు వస్తాయి కదా. ఆ ప్రశ్నలకి సమాధానంగా నీకు తెలుపుతాను. సృష్టి కన్నా పూర్వం ఏది ఉంది, సృష్టి కన్నా ముందు ఏది ఉంది అనేది జ్ఞానం. అది కావాలి. అక్కడికే మన బుద్ధి వెళ్తే, దాన్ని తెలుసుకోవాలి అని ఒక శ్రద్ధ, ఒక విశ్వాసం మనలో కలిగితే అప్పుడు కొద్దిగా అయినా జ్ఞానం మనలో వస్తుంది. దాని గురించి అసలే పట్టింపు లేకపోతే ఆ జ్ఞానం అనేది మనలో రాదు. దాన్ని యథాజ్ఞానం అంటారు. సృష్టి కన్నా పూర్వం ఏది ఉంది అనే ప్రశ్నించుకుంటే మనకు మిగిలేది ఒకటి, సన్మాత్ర. సత్ అంటే ఆ పరమాత్మ, ఆ బ్రహ్మ, ఆ ఆత్మ, అది మాత్రమే మిగిలి ఉంది, అది మాత్రమే అని తెలియాలి మనకి. అది ముఖ్యం. ఈ ప్రపంచమంతా బ్రహ్మ, ఈ ప్రపంచమంతా ఆత్మ అని తెలియటం కూడా జ్ఞానం కాదు. ఉన్నది అది ఒక్కటే అని తెలియటం జ్ఞానం. అది చాలా ముఖ్యం. దానికోసం నీకు యథాజ్ఞానంగా చెప్తాను అని పూర్వ సంస్కారాన్ని, అంటే
పూర్వ సృష్టిని స్మరించుకుని హిరణ్యగర్భుడు సృష్టి చేశాడు అని చెప్పడం ఉందే, అది యథాజ్ఞానం. ఆ సన్మాత్ర మిగిలింది అన్నారు కదా, అది యథావస్తు. యథార్థ వస్తువు ఏది? యథార్థ వస్తువు అంటే ఆ మిగిలిన ఆ సత్పదార్థం. ఓహో, ఇది ఒకటే యథార్థ వస్తువు అండి అని అలా 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 వెతుక్కుంటూ వెనక్కి వెళ్తే మిగిలింది ఉంది కదా, దాన్ని యథావస్తువు అంటారు. ఆ యథావస్తువుని తెలుపుతాను, యథాజ్ఞానంగా తెలుపుతాను. ఈ సృష్టి కారణాన్ని నుంచి సూక్ష్మం నుంచి స్థూలంగా మారింది అని చెప్పుకున్నాం కదా, దాన్ని యథాక్రమం అన్నారు. జగత్తును తనలో తాను ఆరోపణ చేసుకుని, ఎక్కడి నుంచి వచ్చింది అంటే తనలో తానే ఆరోపణ చేసుకున్నాడు. ఆరోపణ చేసుకుని ఈ జగత్తునంతా ఇట్లా చూస్తున్నాను అని భ్రమించినా కూడా తన స్వభావాన్ని తాను విడవలేదు. మనం చూడండి, పడుకుని కలగన్నాము, కలంతా కన్నాము, కలలో ఏడ్చారు, నవ్వారు, అన్ని అనుభవాలు వచ్చాయి. లేస్తూనే ఎంతసేపు పట్టింది మనం గుర్తు రావడానికి? ఎంతసేపు పట్టలేదు, లేస్తూనే గుర్తొచ్చాం. ఇది యథాస్వభావం. అంటే అక్కడ అన్ని కలలు కన్నా కూడా మన స్వభావాన్ని మనం విడవలేదు. సుషుప్తిలోకి వెళ్ళాము, గాఢ నిద్ర నుంచి మేల్కొన్నాము, మేల్కొంగానే మనకి మన స్థితి గుర్తొచ్చింది, యథాస్వభావం. అట్లే ఈ ఆత్మ కూడా తనలో తాను ఈ ప్రపంచాన్నంతా దర్శనం చేస్తున్నా కూడా కలలాగా తన స్వభావాన్ని తాను ఎప్పటికీ విడిచి ఉండడు. కళ పూర్తి అయి లేస్తేనే అని కూడా ఏమి లేదు. కలలో పడుకున్నాడు అనుకోండి, వాడిని వెళ్ళి సుబ్బారావు వెంటనే లేచాడు. ఎట్లా వచ్చింది అంటే వాడు లేవాల్సిన పని కూడా లేదు. వాడిని లేపితే కూడా వాడికి స్వభావం మరిచిపోకుండా తనని తాను గుర్తు చేసుకుంటున్నాడు. అట్లా లేపేదే గురువాక్యం. లేనాయనా, అట్లా లేవాలి మనం. అట్లా లేస్తే మన స్వభావం మనకి తెలుస్తుంది. మన స్వభావాన్ని మనం మర్చిపోకుండా ఉండటం, అది ఆత్మస్వభావాన్ని ఆత్మ అణుమాత్రమైనా మరిచిపోలేదు అని చెప్తారు. అణుమాత్రం అంటే ఇంత కూడా దాంట్లో వికారం రానే లేదు. ఇంత కూడా వికారం వస్తే మళ్ళీ ఆ కళలోకి వెళ్ళిపోతాడు. కళని అట్లాగే గుర్తు చేసుకుంటూ దానికోసమే బాధపడుతూ, కళలో ఎవరో సంబంధం లేని వాళ్ళకి ఏదో దుఃఖం వచ్చిందంటే కూడా దానికి బాధపడతాడు. అట్లా అవుతుందా? లేదే. పాస్ అయిన వాడికి ఫెయిల్ అయినట్టుగా కళ వస్తుంది, బాధపడతాడా అండి? లేచిన తర్వాత ఎవరైనా బాధపడతారా? లేదు. వాడికి తెలుసు నేను పాస్ అయినాను అని. వాడు ఎందుకు బాధపడతాడు? అలా తన స్వభావాన్ని తాను అణుమాత్రం కూడా విడిచిపెట్టకుండా ఉన్నాడు. ఇది యథాస్వభావం. అందుకనే ఈ 4 యథాజ్ఞానం, యథాక్రమం, యథావస్తువు, యథాస్వభావం నీకు ఉపదేశం చేస్తామయ్యా అని ప్రారంభించి దాన్ని విను అని చెప్పే ఉపదేశాన్ని ప్రారంభం చేశారు. స్వప్నవత్ పశ్యతి జగత్ చిన్నభో దేహవిత్ స్వయం స్వప్న సంసార దృష్టాంతే ఏవాహం త్వం సమన్వితం. స్వప్నవత్ పశ్యతి జగత్ చిన్నభో దేహవిత్. ఎలా సృష్టి అయింది అన్నాం కదా, ఎలా ఈ ప్రపంచమంతా ఎట్లా వచ్చింది అనే ప్రశ్న వేశాం కదా, దానికి సమాధానంగా చిన్నభో దేహవిత్. ఏమైంది ఆయనకి? ఉన్నది ఆయన ఒక్కడే కదా, హాయిగా ఉండొచ్చు కదా. ఎందుకని ఆయనకి ఇట్లా ఈ ప్రపంచం అంతా నేను మారిపోవాలి, ఈ ప్రపంచాన్నంతా నేను చూడాలి అని ఎందుకు కలిగింది అంటే చిన్న భోదేహవిత్. ఆయనకు ఒక జీవభావన వచ్చింది. అంటే ఇది కొంచెం ఎక్కిరిస్తాం కదా మనం, అట్లా వెక్కిరించటం. చిన్న భోదేహవిత్, చిదాకాశాన్నే తాను జీవి అనుకుంటున్నాడు. అంటే మనస్సు అయిపోయాడు. ఆ మనస్సు నుంచి ఈ సృష్టి చేసుకుని ఇదే నేను అనుకుంటున్నాడు. అసలైన స్థితి దీనికన్నా ఎంతో గొప్ప స్థితిని విడిచిపెట్టి చాలా స్వల్పమైన, చాలా చిన్నదైన, చాలా అల్పమైన స్థితిని నేను అనుకుంటున్నాడు అని వెక్కిరింత. చిన్న భోదేహవిత్. నభోదేహం అంటే ఆకాశమంత దేహం, ఆకాశమంత శరీరం. చిన్న భోదేహం అంటే చిదాకాశమంత శరీరం. అంటే వాడు చిదాకాశాన్ని, వాడి చిత్ అంటే వాడి మనస్సు అనుకోండి, వాడి చిత్తుని వాడు ఒక జీవుడు, ఒక శరీరము అనుకుంటున్నాడు. అంటే చాలా అల్పం చేసేసుకున్నాడు తనని తాను. ఆ జీవభావాన్ని పొంది ఏం చేస్తున్నాడు? స్వప్నవత్ పశ్యతి జగత్. స్వప్నంలో కదా మనం చూసినట్టుగా, కలలో కదా మనం చూసినట్టుగా వీడు ఈ జగత్తునంతా కూడా
కలలో చూసినట్టుగా చూస్తూ ఉన్నాడు. స్వప్న సంసార దృష్టాంతే ఏవ అహంత్వం సమన్వితం. ఇదంతా సరే అండి, మీరేమో ప్రపంచాన్నంతా కూడా కలలో చూసినట్టుగా చూస్తున్నారని చెప్పారు. ఉదాహరణ ఏమో బాగుంది, కానీ నేను నువ్వు అనే భావన ఉంది కదా, దేహమే నేను అనే భావన ఉంది కదా, ఇది ఎట్లా అంటే నేను అనే భావన ఉంటే నన్ను నేను చూడను, నన్ను నేను చూస్తానా అండి? మొత్తం ప్రపంచానంతా మనం చూస్తాం, మన దేహాన్ని మనం చూస్తాం. చూసిన దాన్ని ఏమంటాము? ఇది అంటాము, అంతేగాని నేను అనం కదా. ఇది నా శరీరం, ఇది నువ్వు, ఇది వాడు అని ఇది 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 అనే పిలుస్తున్నాను తప్పించి నేను అని పిలవటం లేదే నువ్వు. నేను అనేది ఏది అంటే నేను చూస్తున్నాను అంటున్నావు. అంటే చూసేవాడిని నేను అనే భావన నీలో ఉంది, ద్రష్ట నేను అనే భావన ఉంది, దృక్ నేను అనే భావన ఉంది, దర్శనం నేను అనే భావన ఉంది. దృశ్యం నేను అనే భావన లేదు. దృశ్యం నేను అనే భావన లేదు కాబట్టి, దృశ్యం నేను కాదు కాబట్టి, కనిపించే ప్రపంచం నేను కాదు కాబట్టి ఇది కలలాగా. ఎందుకంటే ఉన్నది సత్యం, ఆత్మ, అది ఒకటి మాత్రమే కదా. అందుకనే ఇలా మనం ఆలోచన చేసినప్పుడు అహంత్వం సమన్వితం. అట్లెట్లా అయిందండి? నేను నువ్వు ఈ వ్యవహారం అంతా ప్రపంచంలో ఎంతో ఉంది కదా, ఎంతో వ్యవహారం ఉంటే మీరు కళ అని చాలా సులభంగా చెప్పేశారు. ఎట్లా సాధ్యమైంది అంటే దానికి సమాధానమే ఇవన్నీ కూడా. దానికి సమాధానంగా ఏమేం చెప్పాలో, దానికి మనకి అర్థమయ్యే విధంగా ఎలా చెప్పాలో అవన్నీ కూడా మనకి తెలియజేయటం కోసమే ఇదంతా పుట్టింది. ముముక్షు వ్యవహారోక్తిమస్మాత్ ప్రకరణాత్ వరం అథోత్పత్తి ప్రకరణం మయేదం పరికథ్యతే. నీకు పూర్వం ముముక్షు వ్యవహార ప్రకరణం చెప్పాము, ఇప్పుడు ఉత్పత్తి ప్రకరణం. ఈ ప్రకరణాన్ని, ఈ సృష్టి గురించి చెప్పడం అనేది ఎందుకు ప్రారంభమైంది అంటే దీనికోసమే ప్రారంభమైంది. దీన్ని అర్థం చేయించడం కోసమే ప్రారంభమైంది. దీన్ని ఉపదేశం చేయటం కోసమే మొదలుపెట్టాము అని చెప్పి, అట్లా శుద్ధ చైతన్యంగా ఉన్నవాడు, దేనితోనూ అంటుకోనివాడు, దేనితోనూ సంగం లేనివాడు, అటువంటి వాడికి ఈ సృష్టి ఎట్లా వచ్చింది అనే ప్రశ్న వస్తుంది కదా. మీరు చెప్పారు శుద్ధ చైతన్యంగా ఉన్నాడు అని, చిన్మాత్రగా ఉన్నాడు, సన్మాత్రగా ఉన్నాడు, ఆనంద స్వరూపంగా ఉన్నాడు అని చెప్పారు. అటువంటి ఆత్మ చైతన్యంలో ఎట్లా వచ్చింది ఇది, ఈ సృష్టి ఎట్లా వచ్చింది అనే దాన్ని చెప్పడం కోసం బంధోయం దృశ్య సద్భావాత్ దృశ్యాభావేన బంధనం న సంభవతి దృశ్యంతు యథేదం తచ్ఛృణు క్రమాత్. బంధం అనేది ఎప్పుడు వస్తుంది అంటే నువ్వు దృశ్యం ఉన్నప్పుడు, చూసే పదార్థం ఉన్నప్పుడే బంధం వస్తుంది. చూసేది ఏదీ లేనప్పుడు బంధం ఎక్కడి నుంచి వస్తుంది నీకు? బంధం అనే ప్రశ్నే లేదు. అందుకనే ఈ కళ వల్ల మనకి ఆ భావనలు కలిగినట్టుగా ఈ ప్రపంచాన్ని, ఈ ప్రపంచం చూస్తున్నాను, ఈ ప్రపంచం ఇట్లా ఉంది, ఈ ప్రపంచము సత్యము అని నిన్ను నువ్వు మరిచిపోవటం వల్ల ఈ బంధం అంతా కూడా ఏర్పడింది నాయనా. దృశ్యాభావేన బంధనం. ఆ దృశ్యాన్ని మెల్లగా తీసేస్తే, ఆ దృశ్యం పోతే, అంటే మేల్కున్న తర్వాత ఎట్లాగైతే కళ పోయిందో, గాఢ నిద్రలో ఎట్లాగైతే కళ పోయి ఆ కళనంతా కూడా మరిచిపోయావో, అట్లా ఆ దృశ్యాన్ని తీసేస్తే, ఆ దృశ్యం అనేది పోతే ఒకటే మిగిలింది. కాబట్టి ఆ భక్తి భావంలో అయినా సరే భగవంతుడు ఒక్కడే అంటున్నాం కదా మనం, ఆయన గురించి ఆలోచన చేయాలి, ఆయన తప్ప వేరేది ప్రపంచంలో లేదు అని. ఆయన ఒక్కడే ఉన్నప్పుడు మిగతావన్నీ ఎలా ఉంటాయి, ఎలా సాధ్యమవుతుంది అని, అది ఒక్కటి మాత్రమే మిగిలినప్పుడు, దృశ్యం అభావమైనప్పుడు బంధనం అనేది లేదు నాయన. నా సంభవతి దృశ్యంతు. అందుకనే ఏం చెప్పాలి అంటే ఇది ఎట్లా పోతుంది, ఈ దృశ్యం అనేది, ఈ బంధనం ఎట్లా పోతుంది అంటే ఇది అసలు పుట్టనే లేదు అని చెప్తే పోతుంది, లేకపోతే పోదు. ఇది అసలు పుట్టనే లేదు అని నువ్వు అర్థం చేసుకుంటే అప్పుడు నీకు ఈ బంధ విముక్తి అవుతుంది. పుట్టింది అని నువ్వు అనుకుంటున్నావు, నువ్వు భ్రమపడుతూ ఉన్నావు. పుట్టనే లేదు అని నీకు తెలిసినప్పుడు ఈ బంధం విమోచనం అవుతుంది. ఈ బంధాన్ని నువ్వు విడిపించుకోగలవు. ఆ క్రమాన్ని చెప్తాము. యథేదం తచ్ఛృణు క్రమాత్ అని ప్రారంభం చేశారు. ఉత్పద్యతే యో జగతి
స ఏవ కిల వర్ధతే స ఏవ మోక్షమాప్నోతి స్వర్గం వా నరకంచ వా. నువ్వేమడిగావు శ్రీరామ? నీ ప్రశ్న ఒకటి, ఎవరు పుట్టేది ఎవరు? పుట్టిన తర్వాత కదా మనకు పేరు పెడుతున్నారు. ఆ పేరు లేకముందు ఎవరు నేను? నాకేదో ఫలానా పేరు పెట్టారు, మహాలక్ష్మి, సీత, ఏదో పేరు పెట్టారు. ఈ పేరు పెట్టిన తర్వాత కదా నన్ను ఆ పేరుతో పిలుస్తున్నారు. ఆ పేరు రాకముందు ఎవరు నేను అనే ప్రశ్న కదా నువ్వు అడిగింది. అది నువ్వు అడిగింది. పుట్టేదెవరు, పోయేదెవరు, పెరిగేదెవరు అని అడిగావు నువ్వు. అందుకనే దానికి సమాధానంగా ఎవరైతే పుడుతున్నారో వారే పోతున్నారు, ఎవరైతే పోతున్నారో వారికే మోక్షం వస్తోంది, ఎవరైతే ఆ స్థితిని పొందుతూ ఉన్నారో పుట్టటము పోవటమని, వాళ్ళే స్వర్గాన్ని నరకాన్ని పొందుతున్నారు అని చెప్పారు. ఇదేం సమాధానం అండి ఇది? ఎవరు పుట్టేది ఎవరు అని అడిగితే ఎవరు పుడతారో వారే పోతారు, ఇది చెప్పాలా? ఎవరు పోతారో వాళ్ళే పుడతారు, ఎవరు పోయారో వాళ్ళే స్వర్గానికి పోతున్నారు, ఎవరు పోయారో వాళ్ళే నరకానికి పోతున్నారు. ఏం సమాధానం అండి ఇది? విచిత్రంగా ఉంది. పుట్టేది ఎవరు అని అడిగితే ఎవరు పుట్టారో చెప్పాలి, కానీ ఇదేం ఎవరు పుట్టారో వాళ్ళే పుట్టారు, ఎవరు పోయారో వాళ్ళే పోయారు, ఇదేం సమాధానం? అంటే ఎందుకు ఈ సమాధానం చెప్పారు అంటే, పుట్టటము గిట్టటము అనేది అసత్యము, ఇది ఒక భ్రమ అని తెలియటం కోసం ఈ మాట చెప్పారు. పుట్టుక లేదు కాబట్టి, పుట్టుక ఉంది అనుకుని అజ్ఞానంలో వ్యవహారం చేస్తూ ఉన్నాం కాబట్టి మనం ఉత్పద్యతేయో జగతి, ఆయనకి పుట్టుకే లేనప్పుడు, ఆయన పుట్టేవాడే కాదు అన్నప్పుడు ఆయనకి పుట్టుక ఉంది అని ఎట్లా చెప్తావు నువ్వు? ఉండేది ఆయన ఒక్కడే అయినప్పుడు, భగవంతుడు ఒక్కడే అయినప్పుడు ఆయనకి పుట్టుక అని ఎట్లా చెప్తావు? మరి పుట్టినవాడు పెరిగాడు అని ఎట్లా చెప్తావు? పెరిగినవాడు పోయాడు అని ఎట్లా చెప్తావు? అందుకనే ఆయన ఎప్పటికీ కూడా సత్ చిత్ ఆనంద స్వరూపంగా ఉన్నాడు. ఎవరున్నారు? నువ్వే అట్లా ఉన్నావు. కాకపోతే నువ్వు తెలుసుకోవటం లేదంత, నీకు నాకు తెలియటం లేదు. ఆ తెలుసుకునే ప్రయత్నం చేయండి నాయన అనటం కోసమే దీన్ని ఉపదేశం చేస్తున్నాము అని ఆ శ్రీరాముడు అడిగిన ప్రశ్నకి పూర్తిగా సమాధానం ఈ శ్లోకంతో పూర్తి సమాధానం వచ్చింది. అప్పుడు శ్రీరాముడు ఆలోచన చేశాడు, అవునవును, ఎంత బాగా చెప్పారు. నేను అడిగింది ఎవరు పుట్టారో అని అడిగాను, ఇది చాలా తప్పు. అసలు అట్లా అడగనే కూడదు. ఆ ప్రశ్నే తప్పు. ఎందుకంటే ఉండటం ఆయన ఒక్కడే అయినప్పుడు, ఆత్మ ఒక్కటే ఉన్నప్పుడు, ఆయన సర్వాంతర్యామి, సర్వజ్ఞ, సర్వేశ్వర ఇవన్నీ చెప్తున్నాం, కానీ అడగటం మాత్రం తప్పుగా అడుగుతున్నాం. ఇవన్నీ మనకి కొద్ది కొద్దిగా అనుభవంలో కూడా ఉన్నాయి. ఆయనే ఉండేది, ఆయన తప్ప ఏదీ లేదు, అన్నీ ఉన్నాయి. మరి నిన్ను విడిచిపెట్టి ఆయన కాదు కదా నాయన, నీతో పాటుగా ఆయన, నువ్వు ఆయనే, నీలోనూ ఆయనే, నీ బయట ఆయనే, సర్వస్వము ఆయనే అనే అనుభవం కూడా ఉంది కదా నీకు. కానీ దాన్నే ఎందుకు మరిచిపోతావు? నిన్ను విడిచిపెట్టి బయట ఎందుకు చూస్తావు అని నీలో నువ్వు దర్శనం చేయి, ఆత్మని దర్శనం కురు అని చెప్పడం కోసం ఈ ఉపదేశాన్ని ప్రారంభించి దానికి ఆ శ్రీరాముడి ప్రశ్నకి సమాధానం కూడా చెప్పారు. అందుకని అతస్తే స్వావబోధార్థం తత్తావత్ కథయామ్యహం ఉత్పత్తి సంస్కృతావేతి పూర్వమేవహి యో యథా అని ప్రారంభించారు. మరి అలాగైతే ఈ సృష్టి ఎట్లా వచ్చింది అని మళ్ళీ మొదటికే వచ్చింది ప్రశ్న. మీరు ఎవరు పుట్టారని చెప్పారు కదా, అయితే ఇదంతా ఏమిటి? ఇదంతా ఎందుకు వచ్చింది? ఇదంతా ఎందుకు కనిపిస్తోంది? ఇదంతా ఎందుకు మనకి ఇట్లా అనుభవంలో ఉంది అనే ప్రశ్న వచ్చింది. ఆ ప్రశ్నకి మళ్ళీ సమాధానం చెప్పాలి కాబట్టి ఆ సమాధానం కోసం ప్రారంభం చేస్తూ ఉన్నారు. ఇవి ప్రారంభంలో కొంచెం అటు ఇటు ఇటు అటు గందరగోళంగా ఉంటాయి, కానీ ఏమీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. కన్ఫ్యూజ్ అయినా పర్వాలేదు, కంగారు పడద్దు, అమ్మో ఏమిది అని. నిదానంగా అర్థమవుతుంది. ఒక్కసారికే అన్ని విషయాలు అర్థం కావు. ఏ విషయం ఎంతవరకు మనకు అర్థమైందో అంత మన బుద్ధిలో సేవ్ చేసుకుంటే చాలు. అట్లా 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 బిందువు చేరి సింధు అయినట్టుగా చిన్న జ్ఞానం సంపాదన చేసుకుని అదే పెద్ద సింధువు అవుతుంది. అందుకోసం ప్రయత్నం చేయాలి మనం. లేకపోతే ఇంత గ్రంథం అవసరం లేదు కదా, ఇన్ని ఉపదేశాలు అవసరమే లేదు. మెల్లగా ఎక్కడెక్కడ ఏమేమి అర్థమవుతోందో అంతవరకు మాత్రమే మనం తీసుకుని అర్థమైన దాన్ని జాగ్రత్త చేసుకుని అర్థం కాని దాని గురించి ఆలోచన చేయొద్దు. ప్రశ్నలు ఏమైనా ఉంటే
మనస్సులో ఆ ప్రశ్న వేసుకుని దాని గురించి ఆలోచన చేస్తే మనకు అర్థమైన దానితో పోల్చి చూసుకోవాలి. అర్థం కాని దాన్ని ఏం అర్థమైంది, ఏం అర్థం కాలేదు, అర్థమైన దాంట్లో ఏది నాకు సరిగ్గా అర్థమైంది, ఏది సరిగ్గా అర్థం కాలేదు, అర్థం కానిది ఏమిటి అనేది చూసుకోవాలి. మనం రెండింటిని కలపకూడదు. అట్లా చేసినప్పుడు మనకి పూర్తిగా అర్థమవుతుంది. ఏమి కష్టమైందేమి కాదు. ఎందుకంటే ఇది బయట శాస్త్రం కాదు కదా, మన శాస్త్రం, మన గురించి మనకి చెప్పే శాస్త్రమే. ఏమంత కష్టమేం కాదు. బయటదైతే కష్టం అవుతుంది తెలుసుకోవటం. బయటదైతే అమ్మో ఏమిటో ఎట్లా తెలిసేది అని అనిపిస్తుంది. మన గురించి మనకు తెలియటం, నీ గురించి నీకు తెలియటం ఏమి కష్టం కాదు. దానికన్నా సులభమైంది లేదు. అలాగని అంత అశ్రద్ధగా ఉండకూడదు. మనం శ్రద్ధగా విశ్వాసంగా దాన్ని వింటే, దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే సులభంగానే అర్థమవుతుంది. అటువంటి శాస్త్రాన్ని మనం చెప్పుకుంటున్నాం. ఇక రేపు కొన్ని ముఖ్యమైన విషయాల్ని మనకి చెప్తారు. ఈ సృష్టి అనే విషయంలో ప్రశ్న కలిగింది కదా, దానికి సమాధానం రేపు మనకి చెప్తారు. దాన్ని రేపు మాట్లాడుకుందాం.